ఇదొకటి చాలా ముఖ్యమైన అంశం. గురుకులాలల్లో కొత్త మెనూ స్టార్ట్ అయిపోతా ఉన్నది. సో ఇయాల్టి నుంచి హాస్టళ్లలో గురుకులల్లో కొత్త మెనూతో పాటు 40% డైట్ ఛార్జీలు పెంచారు. ఈవెన్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచారు. గతంలో ఉన్నటువంటి డైట్ ఛార్జీలకు కాస్మెటిక్ ఛార్జీలకు వాళ్ళకి ఏం సరిపోవట్లేదు. అందుకోసానికే నాసిరకమైనటువంటి భోజనం అందిస్తా ఉన్నారు. నాసిరకంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం 40% పెంచడానికి ప్రయత్నం చేసింది. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే, ఇది సంవత్సరం కిందనే చేయాల్సి ఉండే. వీళ్ళు వచ్చినప్పుడే వాళ్ళకి తెలుసు అది మొదటి నుంచే అక్కడ బాధలు ఉన్నాయని. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట ఈ గురుకులాల ఫుడ్ పాయిజన్, హాస్టళ్లలో సరైన ఫుడ్ దొరకట్లేదు, లేదా కాస్మెటిక్ ఛార్జీలు అని చెప్పి పిల్లగాళ్ళకు కనీసం కటింగ్ కూడా సరిపోనటువంటి డబ్బులు ఇస్తా ఉన్నారని చెప్పి అన్నందుకు ఇప్పుడు 40% పెంచిరట. సో అందుకే ఇక్కడ చూడండి, నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ అండ్ ఫ్రైడ్ ఎగ్ అని చెప్పి అయితే 2 సార్లు మటన్ పెట్టి 4 సార్లు చికెన్ పెడతారట పిల్లలకి. మన పిల్లలకి 2 సార్లు మటను, నెలల 4 సార్లు చికెన్ అట. సో 15 రోజులకు ఒకసారి మటన్ వస్తుంది, వారానికి ఒకసారి చికెన్ వస్తుంది, ఇది లెక్క. అయితే నాన్ వెజ్ లేని రోజులలో కూడా బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్ పెట్టి, బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్ పెట్టి, స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ ఇస్తే విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించేలా మార్పులు. ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నేడు సీఎం, మంత్రులు, అధికారుల గురుకులాల పర్యటన పరిస్థితులు తెలుసుకొని విద్యార్థుల్లో కలిసి లంచ్ అంటూ 40% ఛార్జెస్ పెరిగినాయి. ఆ పెరిగిన ఛార్జెస్ తో ఇప్పుడన్నా మన పిల్లగాళ్ళకి, మన పిల్లకాయలకి మంచి ఫుడ్ అందాలని చెప్పి కోరుకుందాం. మంచిగా భావి భారత పౌరులను గొప్పగా చెప్పడమే కాదు, వాళ్ళని మంచిగా బతికించుకోవాలి కూడా.